హలో అందరికీ, ఇవాళ శారీ కుచ్చులు ఎలా అల్లాలో స్టెప్ బై స్టెప్ చూసుకుందాం. ఫస్ట్ శారీకి మ్యాచ్ అయ్యే థ్రెడ్స్, కటర్, నీడిల్, లాలీపాప్ స్టిక్, జరీ థ్రెడ్ ఇవన్నీ తీసుకొని మనకు రిక్వైర్డ్ మెటీరియల్స్ అంటే బీడ్స్ లాంటివి కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లవర్ బీడ్స్, రౌండ్ బీడ్స్, ఇంకా కోన్ షేప్డ్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో అవి తీసుకొని మనకు కుట్టుకోవడానికి గల థ్రెడ్ ఇది అండ్ కటర్. ఇప్పుడు మనం టాజిల్స్ అవే కుచ్చులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేనైతే ఇక్కడ అన్ని హోమ్ మేడ్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా కాబట్టి ఫస్ట్ థ్రెడ్ తీసుకొని ఇలా ప్యాడ్కి 200 స్ట్రాండ్స్ అయ్యే వరకు చుట్టుకోవాలి. తర్వాత జాగ్రత్తగా తీసుకొని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని స్ట్రాండ్స్ స్టిక్ అయ్యేటట్టు జాగ్రత్తగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫెవిక్రిల్ గమ్ యూజ్ చేస్తున్నాను, మీరు ఇంకా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పటి వరకు మీరు ఎంత స్కిప్ చేసినా ఇక్కడ స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. ఇందాక వన్ సైడ్ స్టిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఆ థ్రెడ్స్ అన్నిటిని ఇలా లాలీపాప్ స్టిక్ హెల్ప్తో సెట్ చేసుకొని ఇప్పుడు ఈ జరీ థ్రెడ్ హెల్ప్తో వీడియోలో చూపించినట్టు కట్టేసుకోవాలి. నేనైతే ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను, కానీ ఇవి సెట్స్ కూడా దొరుకుతాయి. మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ శారీ టాజిల్స్ కిట్ అని సెర్చ్ చేస్తే సెట్ మొత్తం వచ్చేస్తుంది. ఆ సెట్లో టాజిల్స్, బీడ్స్, జరీ థ్రెడ్స్ అన్నీ రెడీమేడ్గానే ఉంటాయి. ఇప్పుడు నాలాగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ అవన్నీ తెచ్చి చీర కుట్టించుకుంటే అయిపోద్ది. కానీ ఇది చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలి. 200 టైమ్స్ ప్యాడ్కి చుట్టి మళ్ళీ జరీ థ్రెడ్తో కట్టి మళ్ళీ చీర కుట్టాలి. ఇలా ఒక్కట 30 to 40 చేయాలి. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో కలర్ థ్రెడ్స్ టాజిల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. శారీ కలర్, శారీ పళ్ళు కలర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇదేమో శారీ కలర్, ఇంకా శారీ పళ్ళు కలర్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది. ఇలానే గ్రీన్ కలర్ థ్రెడ్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులు అయితే ప్రిపేర్ అయిపోయాయి. చీరకు ఎలా పట్టాలో చూద్దాం. ఇలా నీడిల్ తీసుకొని వీడియోలో చూపించినట్టు చీర అంచున జాగ్రత్తగా కుట్టాలి. వీడియోని జాగ్రత్తగా చూడండి, మళ్ళీ అర్థం కాదు. ఇదే ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసే డిజైన్ ఇది కాబట్టి ఈ డిజైన్ ప్రకారంగా పూసలు తీసుకోవాలి. ఒక్కో కుచ్చుకి 2 పూసలు వస్తాయి, అంటే సేమ్ టైప్ కానీ 2 వస్తాయి. ఫస్ట్ ఇప్పుడు కోన్ షేప్డ్ ఫ్లవర్, తర్వాత బాల్, ఒకటి పెద్ద బాల్, చిన్న బాల్. చిన్న బాల్ అనేది మోస్ట్లీ కనబడదు, క్లోజప్లో అయితే కనిపిస్తుంది. అవి పెట్టేసుకొని మనకు కావాల్సిన కుచ్చు కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ నీడిల్ని మధ్యలో నుంచి చూసుకోవాలి. ఈ చిన్న రౌండ్ బీడ్ ఉంది కదా, ఈ మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇది ఎందుకంటే అటు ఇటు వీ షేప్ డైవర్జింగ్ ఉండడానికి. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్ మెజర్మెంట్స్తో వీడియోలో చూపించినట్టే కుట్టుకోవాలి. ఇంకా ఇదైతే కాంచీపురం కాటన్ సిల్క్ శారీ, జరీ థ్రెడ్ చెక్స్ మోడల్తో వచ్చింది. ఇలా కుట్టుకునేటప్పుడు మాత్రం సూదితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పళ్ళు కలర్ గ్రీన్ అని చెప్పా కదా, ఒకటేమో గ్రీన్ టాజిల్, ఇంకా ఇంకొకటి పింక్ టాజిల్ అయితే కుట్టేసిన. నేనైతే ఇప్పటి వరకు ఒకటి గ్రీన్, ఒకటి పింక్ ఈ ప్యాటర్న్లో అయితే కుట్టినాను. మీరైతే మీ ఇష్టం వచ్చిన ప్యాటర్న్లో కుట్టేయండి. ఇంకా అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ చూసేద్దామా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. Thank you for watching. Like, share and subscribe.